ఎందుకు నాన్ వెజ్ అనేది వెజిటేరియన్ కంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది డైట్స్లో. అంటే వెజిటేరియన్ డైటు నాన్ వెజిటేరియన్ డైట్ చూసుకుంటే మన కీటో డైట్స్ అంటే గ్లూకోజ్ కాందల కీటోన్ డైట్ కదా. కీటోన్ డైట్కి వచ్చేటప్పటికి ఎందుకు పవర్ఫుల్ అయిందంటే మీరు ఉంటే ఒకసారి గూగుల్ కొట్టి చూడండి, కార్బోహైడ్రేట్స్ ఇన్ ఎగ్స్ అండ్ మీట్ అని కొట్టి చూడండి, జీరో ఉంటుంది. సో మీకు అక్కడే తెలిసిపోతుంది కదా. సో కీటోన్ డైట్స్ అంటే ఏంటి? గ్లూకోజ్ కాని డైట్స్. సో గ్లూకోజ్ లేని ఆహార పదార్థాలు మంచివే కదా. వెజిటేరియన్తో వచ్చిన సమస్య ఏంటంటే వెజిటేరియన్లో మీరు నట్స్ తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నా, మ్యాక్సిమం ఏది తీసుకున్నా కూడా, ఈవెన్ మన డైట్లో తీసుకోమని చెప్పినవి కూడా కొంత ఇన్ఎవిటబుల్గా కార్బోహైడ్రేట్స్ కలిసి వస్తాయి. కొంచెం మోతాదులు ఎక్కువగా కూడా ఉంటాయి వాటిలో, బట్ డైట్ లిమిట్లోనే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. మనం అందుకే లిమిట్స్ కూడా చెప్తాం. అందులో ఉండే ఫైబర్ కంటెంట్ అది మంచిదే. నాన్ వెజ్ కంటే వెజ్ ఏ విషయంలో ఎడ్జ్ ఉంటుందంటే ఫైబర్ విషయంలో. అదే సేమ్ ఇందాక నేను చెప్పాను, కార్బోహైడ్రేట్స్ ఇన్ ఎగ్స్ అండ్ మీట్ అంటే జీరో అని. సేమ్ టైం ఫైబర్ అని కొడితే నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ మళ్ళీ అది గుండు సున్నా. సో అందుకనే ఏంటంటే ఎప్పుడైనా సరే కాంబినేషన్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అంటే కేవలం నాన్ వెజ్ అనేది కాకుండా అతి తక్కువ మందిలో కేవలం నాన్ వెజ్ తిన్నా ఎటువంటి కాన్స్టిపేషన్ సమస్య రాదు. కానీ అదే మామూలుగా ఉండే వాళ్ళలో మాత్రం అనేక మందిలో కేవలం నాన్ వెజ్ తీసుకుంటే కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. ఫైబర్ ఎందుకంటే డైటరీ ఫైబర్ అనేది లేకపోవటం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్లో ఉండే మీకు ఇతర పోషక విలువలైన ఐరన్ లాంటివి కానీ, ఇతర వాల్యూస్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా హ్యూమన్ బాడీకి సింక్ అవుతాయి. అంటే ఎటువంటి మీడియేషన్స్ లేకుండా సింక్ అవుతాయి. వెజ్ అంత తొందరగా జరగదు. ఎందుకు జరగదంటే నాన్ వెజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ కోడో మేకో ఇంకేదో ఉంటాయి కదా యానిమల్స్, మనమే యానిమల్సే, అవి కూడా యానిమల్సే. సో కాబట్టి ఏంటంటే నాన్ వెజిటేరియన్లో ఉండే ఈ మినరల్స్ కానీ, లేదా వైటమిన్స్ కానీ, లేదా ఇతర సూక్ష్మ పోషకాలు కానీ హ్యూమన్ బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే ప్లాంట్ బేస్ వచ్చేటప్పటికి పూర్తిగా డిఫరెంట్. అది వచ్చేటప్పటికి భూమిలోంచి తీసుకుంటాం, అలానే సూర్యుడి దగ్గర నుంచి ఆహారం తీసుకుంటాం. ఇట్లా నాన్ మూవబుల్, అట్లానే దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ ఎన్ యానిమల్. ఆ మెటబాలిజం పూర్తిగా వేరు. కాబట్టి ప్లాంట్ బేస్డ్లో మీరు ఐరన్ తీసుకుంటే అది సి విటమిన్ అసోసియేషన్ కానీ సింక్ అవ్వదు. అందుకే మన పెద్దవాళ్ళు పొద్దున్న లేవగానే నిమ్మకాయ తీసుకోమని చెప్తారు, తేనెతో కలిపారని. అంటే తేనె కాదు ఇంపార్టెంట్, అక్కడ నిమ్మకాయ ఇంపార్టెంట్. ఆ ప్రమాదం నాన్ వెజ్లో లేదు. అలానే ఇప్పుడు ఉదాహరణ కోడిగుడ్డు తీసుకుంటే అంత చిన్న గుడ్డులో ప్రపంచంలో ఉండే అతి ఎక్కువ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అద్భుతంగా ఉండే ఆహారం ఏంటంటే ఎస్పెషల్లీ కోడిగుడ్డు. అట్లా నాన్ వెజిటేరియన్లో కూడా చాలా బలమైన ఉండటం వలన ప్లస్ చేస్తే టేస్ట్గా తింటాను. ఇంకోటి ఏంటంటే మేజర్ రీజను ఈ పబ్లిక్ అంతా 90% పైన నాన్ వెజిటేరియన్సే ఉన్నారు. వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఏంటంటే ముక్కలు తింటాను ఇష్టంగా తింటారు. అదే వెజిటేరియన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ముక్కల కంటే ఎక్కువ రైస్తోనో, చపాతీతోనో, లేదా బ్రెడ్తోనో, ఇతర వాటితో కలిపి ఆ వెజ్ కూరలు తినటం మామూలుగా ఎక్కువ మందికి అలవాటు. కానీ నాన్ వెజ్లో వచ్చేటప్పటికి రైసు బ్రెడ్తో తిన్నప్పటికీ ఒట్టి మొక్కలు కూడా కంఫర్టబుల్గా తీసుకోగలుగుతారు. దాంతో ఏంటంటే డైట్కి వచ్చినప్పుడు తినరా అంటే ఒక నాన్ వెజిటేరియన్ నాడు పండగ చేసుకుంటా. అంటే వాడికి రైస్ లేని ఇబ్బంది ఉన్నప్పటికీ కొంచెం ఇష్టంగా బాగా తింటాడు. దాని వలన కూడా ఇది ఉంటుంది. ఈ వెజాల్ని అన్నం కలపకుండా ఆ తోటకూర, బెండకాయ కూర, దొండకాయ కూర తినమంటే వీళ్ళు అంత బాగా తినలేరు. సో ఆ ఫ్యాక్టర్లో కూడా బాగుంటుంది. బట్ రెండు కాంబినేషన్ అయితే మాత్రం బెస్ట్. అందుకే నేను నా డైట్లో చెప్తాను, మీరు పావు కిలో కనుక నాన్ వెజిటేరియన్ తీసుకుంటే అరకిలో వెజిటేరియన్ తీసుకునేదానికి ట్రై చేయండి అనే విషయం నేను దాంట్లో చెప్తాను. ఈ నాన్ వెజ్ అది ఏమవుతుందంటే ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి వాటిల్లో, అలానే మిగిలిన ఆటోఇమ్యూన్ డిజార్డర్లో ముఖ్యంగా నాన్ వెజ్ అద్భుతంగా పనికొస్తుంది. ఎందుకంటే వాళ్ళ గ్లూకోజ్ మెటబాలజీ పర్ఫెక్ట్గా దూరం చేయడం ఒకటి, రెండోది వాళ్ళ ఇమ్యూనిటీ పెంచడం కోసం ఈ రెగ్యులర్ డైట్లకు భిన్నంగా ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ, క్యాన్సర్లు, టైప్ 1 లాంటి క్రానిక్ డిసీజెస్లో నేను బాగా పీకల దాకా తినమని చెప్తాను. వీటిలోనేమో క్యాలరీస్ కట్ చేస్తాం జీవనశైలి వ్యాధుల్లో. బట్ క్యాన్సర్ లాంటి వాటిలో లేదా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్లో విపరీతంగా తినాల్సి వస్తుంది. ఆ తినటంలో కూడా నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేసినప్పుడు చేపలు కానీ, చికెన్ కానీ, ఇతరత్ర అన్నీ కూడా నాన్ వెజ్లో అది అద్భుతమైన బలం ఇవ్వటం కాకుండా డైట్ చేయడంలో కంఫర్టబుల్ ఫీలింగ్ కూడా ఇస్తాయి. కాబట్టి నాన్ వెజిటేరియన్కి కొంచెం ఎడ్జ్ ఎక్కువ. అంటే అట్లా అని వెజిటేరియన్కి చేయదని కాదు, వాళ్ళు చేసే ప్రత్యేకించే త్యాగం కూడా ఏం లేదు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళు దాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్ వాళ్ళు రైస్ త్యాగం చేసినట్టే వీళ్ళు కూడా రైస్ లాంటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎటొచ్చి ఏంటంటే స్నాక్స్లో కంఫర్టబుల్గా నాన్ వెజిటేరియన్ ఉంటారు, స్నాక్స్లో వెజిటేరియన్స్ కంఫర్టబుల్గా ఉండరు.
ఇది ఒకటే తేడా, అంతమించి 2 డైట్లు సమానమే. విఆర్కే డైట్ సంబంధించినంత వరకు నాన్ వెజ్ వెజ్ అనే పక్షపాతం ఏం లేదు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఇది నాన్ వెజ్ డైట్ అనేది కేవలం అపోహ మాత్రమే. వెజ్ వాళ్ళు కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. ఒక నాన్ వెజిటేరియన్ ఏ విధంగా రిజల్ట్ తెచ్చుకున్నాడు, ఓ 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా వాళ్ళు కూడా అదే రిజల్ట్ తెచ్చుకుంటారు. ఇది ఓన్లీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండ్ లిటిల్ కంఫర్ట్ తేడా అంతే. థ్యాంక్ యూ.